వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో సమ్మక్క సారక్క జాతర నిర్వాహకులకు అవగాహన సదస్సు. బాధితులకు అండగా భరోసా సెంటర్ ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్. ఘనంగా మాజీ సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఇల్లు ముట్టడి. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారక్క జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క మీడియా మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల జాతర సమయంలో ఎటువంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని, ఏమైనా తప్పులు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అధికారులు మీడియా పరస్పరం కలిసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. మరి వచ్చినటువంటి జాతరలో ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా, మంచి చెడున్నా మీ ద్వారా మీ యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ మన ప్రాంతం యొక్క ఈ గొప్ప వైభవాన్ని, మన తల్లుల యొక్క ప్రశస్తి, జాతర యొక్క తీరును బయటి ప్రపంచానికి మరింత ఆనందాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా మన యొక్క పని ఉండాలని నేను మనందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. దానికోసం ఈరోజు నాతో పాటు ఇంట్రాక్షన్లో మీతో భావాలు పంచుకోవడం కోసం కూర్చున్నటువంటి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఐఎన్పిఆర్ సోదరులకు అందరికీ, ఆర్డీఓ గారికి,
ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇతర అంబులెన్సెస్ కూడా పెంచుతాము. ఏ రకమైనటువంటి వైద్య ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడడం కోసం అన్ని రకాలుగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం. పై అధికారుల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆశా వర్కర్ వరకు ఇక్కడ ఉన్నటువంటి జాతర యొక్క పరిసరాలను ప్రజల యొక్క ప్రాణాల గురించి నిరంతరం సేవలు అందిస్తారని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నోడల్ ఆఫీసర్గా కృష్ణాదిత్య గారు మరియు మన కర్ణన్ గారు ఇంకా ఇద్దరు అధికారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి గౌరవనీయురాలు క్రిస్టియానా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ కర్ణన్ గారు ఇక్కడికి వచ్చేసి ఈరోజు దాదాపుగా 40 బైక్ అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. ఆ బైక్ అంబులెన్స్లో 21 రకాలకు సంబంధించినటువంటి మెడిసిన్కు సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఇతర వైద్యానికి సంబంధించి కూడా 40 రకాలుగా మెడిసిన్ కానీ ఇతర ఎక్విప్మెంట్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అవన్నీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడడం కోసం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 30 బెడెడ్ హాస్పిటల్ను 50 బెడెడ్గా మన ఇక్కడ ఏదైతే జాతర ప్రాంగణానికి అందుబాటులో ఉన్నటువంటి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా అనేక మెడికల్ హెల్త్ సెంటర్స్ను ఓపెన్ చేసి జంపన్న వాగుకి ఇరువైపులా, అదేవిధంగా బస్టాండ్ ఏరియాలో క్యూ లైన్స్ దగ్గర మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున మెడికల్ టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్స్ కానీ డిఎంఎడ్హెచ్ఓస్ కానీ అదేవిధంగా ఇతర పై అధికారులు కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేయడం కోసం రావడం జరుగుతుంది. ఈరోజు సుదీర్ఘంగా రివ్యూ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్రాణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారందరికీ కూడా ప్రాణదానం చేసే దాతలుగా మన డాక్టర్స్ ఎంతో మానవత్వంతో పనిచేయాలని కూడా చర్చించుకొని మరి విస్తృతంగా వైద్య సేవలు అందించడం కోసం ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ మండల కేంద్రంలోని హెడ్ క్వార్టర్లో తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 70వ పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మరియు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలతో కేక్ కట్ చేసి మరియు స్కూల్ పిల్లలకు పండ్లు పంచిపెట్టడం జరిగిందని అన్నారు. మన బీఆర్ఎస్ పార్టీ నాయకుడైన కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన దాసరి మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు కేసీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించామని అన్నారు. ఎలిగేడు మండలం అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామాన రాష్ట్ర సాధించిన కొరకు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన కొరకు ప్రాణాలే పణంగా పెట్టినటువంటి కేసీఆర్ గారి యొక్క 70వ జన్మదిన సందర్భంగా ఎలిగేడు మండలం అన్ని గ్రామాల్లో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాన కేకులు కట్ చేస్తూ స్వీట్లు పంచుతూ అలాగే ఎలిగేడు మండల హెడ్ క్వార్టర్లో వారు ఆయురారోగ్యాలతో ఉండి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ప్రదాత అయినటువంటి మన కేసీఆర్ గారిని ఆరోగ్యంగా రాబోయే ఉండే విధంగా మన ఎలిగేడులో ఉన్నటువంటి శ్రీ కోదండ రామాలయంలో వారికి పూజలు చేసి అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం. తెలంగాణ సాధించిన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 70వ వసంతాలు ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గౌరవ పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున
కేక్ కట్ చేసి కార్యకర్తలందరూ సంబరం చేసుకున్న మాట వాస్తవం. అదే దారిలో ఈరోజు ఎలిగేడు మండల కేంద్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యులు, మరి మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మండలంలోని అన్ని విభాగాలకు చెందిన మరి ముఖ్య నాయకులు ఈరోజు విచ్చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశానుసారం జనగామ జిల్లా పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ దవాఖానలోని రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పస్నూరు నవీన్ మాట్లాడుతూ ఉద్యమకాలమైన పరిపాలన ప్రస్తావమైన నిత్యం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ గద్దెను ఎదిరించి ఆత్మగౌరవ పథకాన్ని ఎగిరేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కర్నూలు ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ వద్ద మృతుడు ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇర్ఫాన్ కాలేజ్ ఫీజు కట్టలేదని, అందుకు యాజమాన్యం కాలేజ్ ఫీజు కడితేనే లోపల రాణిస్తాం, లేదని గేట్ పైన నిలబెట్టడంతో మన స్థాపన గురించి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు. విద్యార్థి ఇర్ఫాన్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు సిగ్గు విద్యార్థి బలి తీసుకున్న యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకపోవడం అంటే సిగ్గు విద్యార్థిని విద్యార్థి మృతికి రద్దు చేయాలి. ఎస్ఆర్ జూనియర్ కళాశాల వెంటనే రద్దు చేయాలి. ఎస్ఆర్ కాలేజ్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. ఎస్ఆర్ కళాశాల గుర్తింపును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యాన్ని వెంటనే పోరాడతాం విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు. కర్నూలు డిస్టిక్ జాయిన్ చేయించాము. జాయిన్ చేయించినప్పుడు నుండి గత కొద్ది రోజుల నుండి ఈ ఫీజుల విషయంలో పిల్లల్ని చాలా హరాస్ చేస్తుంది ఎస్ఆర్ జూనియర్ కాలేజీ. చాలాసార్లు గేటు ముందు నిలబెట్టేసి నువ్వు ఫీజు కడితేనే లోపలికి, లేదంటే లేదనేసి కూడా చేయడం జరుగుతూ ఉంది. సరే, కొంచెం 4 రోజులు అటు ఇటు తెస్తూ ఉన్నాం, కడతా ఉన్నాం, చదువుతూ ఉన్నాం. మొన్న సంక్రాంతి హాలిడేస్ తర్వాత బాబు వచ్చాడు, కొంత అమౌంట్ ఇచ్చి పంపించాము. అక్కడికైనా వాళ్ళు మొత్తం కట్టే వరకు బయటనే అనేసి నిలబెడితే మధ్యాహ్నం తర్వాత వచ్చి మా బ్రదరు ఏదో చెప్పి లోపలికి పంపించడం జరిగింది. ఈ ఫీజు విషయంలో ప్రత్యేకంగా క్లాసుల్లో నిలబెట్టి పిల్లల్ని ఇన్సల్ట్ చేయడము, ఈ కారణాల వలన మొన్న 15వ తారీఖు ఒకరోజు మా పిల్లవాడు క్లాస్కి అటెండ్ కాలేదు. అది మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాడు అసలు బయటికి రాకుండా, క్లాస్కి వెళ్ళకుండా ఉంటే కూడా వీడిని ఎవరు పట్టించుకోలేడు. అసలు ఈ పిల్లవాడు క్లాస్కి వస్తున్నాడా, వీని పరిస్థితి ఏంది అని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ తర్వాత రొటీన్గా నిన్న 16న పోయినాడు, క్లాస్లోకి పోయినాడు, బాగానే ఉన్నాడు. 17 వాడికి ఆ ఫీలింగ్ పోక 17వ తారీఖున కూడా క్లాస్కి వెళ్ళలేదు. క్లాస్కి వెళ్ళకపోగా మార్నింగ్ ఏదో టిఫిన్ చేసినాడని పక్క ఫ్రెండ్స్ చెప్పినారు. టిఫిన్ తర్వాత వాడు క్లాస్కి వెళ్ళలేదు, రూమ్లోనే ఉన్నాడు. ఈవినింగ్ 5:30 వరకు మళ్ళీ ఆ రూమ్ వైపు తిరిగి చూసిన నాదుడే లేడు. ఒక వార్డెన్ కావచ్చు, రూమ్ బాయ్ కావచ్చు, ఎవ్వరు కూడా అక్కడ పోయి దాన్ని చూసినదే లేదు. పిల్లవాడు అది 10 గంటలకు వేసుకున్నాడో, ఊరి 11కి వేసుకున్నాడో టైం తెలియదు. క్లాసులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు పోయి ఫ్రెషప్ కావడానికి రూమ్లో చూస్తే పిల్లవాడు ఫ్యాన్కి వేలాడి చనిపోయి ఉన్నాడు. 5:30కి జరిగింది ఈ సంఘటన. అప్పుడు ఆ పిల్లలు ఇమ్మీడియట్లీగా పోయి యాజమాన్యానికి చెప్పగా వాళ్ళు పోయి చూసి పేరెంట్స్కు ఇన్ఫామ్ చేయలేదు. ఇక్కడ తెచ్చి బూత్ బంగ్లాలో వేస్తే పరిస్థితి ఏంటి, మార్చరీలో తెచ్చి పెట్టేసి పోయినారు. అసలు వీళ్ళు ఎవరండి? ఆ పిల్లోడు చనిపోయినాడా ఉన్నాడా అది నిర్ధారించడానికి వీళ్ళెవరు?
అసలు యాజమాన్యం ఏం చేస్తూ ఉంది? ఒక పిల్లోడి పైన చేయాల్సిన పనేనా ఇది? తల్లిదండ్రులకు ఈ రోజు ఇప్పటి వరకు కూడా లేదు. నిన్న చనిపోయినాడు పిల్లవాడు, ఇప్పటి వరకు కూడా వాళ్ళ నుండి మాకు పిల్లోడు చనిపోయినాడు అని ఫోన్ రాలేదు. మా ఊరు పక్క వేరే పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్కి ఫోన్ చేస్తే వాళ్ళు మాకు ఫోన్ చేస్తే మేము వచ్చి 6 వచ్చాము ఇక్కడికి. వచ్చి చూస్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయినారు, చనిపోయినాడని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పడంలే, పిల్లలే చూసిన పిల్లలే నీళ్ళుకొనిపోయి ఉన్నాడు, అది ఎప్పుడు జరిగిందో తెలియదు అని చెప్తా ఉన్నారు. ఇదే నా యాజమాన్యం చేయాల్సిన ధర్మం విద్యార్థులకి. అంటే ఒక పిల్లవాడు చనిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఫీజుకు వీళ్ళు 10 సార్లు ఫోన్ చేస్తారు. అంటే ఏదైనా సమస్య జరిగితే ఫోన్ చేయరా? వీళ్ళు చనిపోయినా కూడా ఫోన్ చేయరా? అంటే పిల్లలు చనిపోయినా కూడా ఫోన్ చేయరా? మా ఉయ్యలవాడ పిల్లలు 6-7 మంది జాయిన్ అయినారు ఆ కాలేజీలో. ఎవరికేం జరిగినా ఇంకా ఫోన్ చేయరు వీళ్ళు. వీళ్ళకి కావాల్సింది డబ్బు, వ్యాపారం. ఇది వాళ్ళు చేస్తున్న బిజినెస్. ఇది ఎందుకయ్యా ఈ బతికేందుకు? మీ బతుకు ఏదో వేరే బ్రోకర్ వ్యాపారాలు చేసుకొని సంపాదించుకోండి. పిల్లల మీద పడి మా బీద పిల్లల మీద పడి మా కాపురాలేవు. ఎందుకు ఇది చేస్తున్నారు? మీకేం కావాలా? మీకేం న్యాయం కావాలా? నేను అడుగుతూ ఉండేది ఒకటే, అసలు ఒక కాలేజీ మెయింటైన్ చేసేటప్పుడు పిల్లలకు మనం ఏ విధంగా చేయాలి, వాళ్ళకు మనం ఏ విధమైన సపోర్టింగ్ చేయాలి, ఎట్లా వాళ్ళని చదివించాలి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు న్యాయం కావాలా. ఏ విధంగా న్యాయం కావాలి? ఇప్పుడు ఏ విధంగా న్యాయం కావాలంటే వీళ్ళు చేయడం న్యాయమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్. అంటే ఈ పిల్లవానికి ఇంత జరిగి ఇప్పుడు మాకుండేదే ఏదో 2-3 ఎకరాల పొలంలో మేమేదో తిప్పలబడి చదివించుకుంటే ఈ విధంగా వీళ్ళు చంపేసుకుంటా పోతే మా పరిస్థితి ఏంది? మీ పేరు? మహబూబ్ బాషా. ఓకే. ఇర్ఫాన్ కాలేజ్కి రావడం జరిగింది. ఇర్ఫాన్ నుంచి ఫీజు కడితేనే మేము మీకు లోపల రాణిస్తాం, లేదంటే లేదనేసి ఇర్ఫాన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ కాస్త ఫీజు కట్టడం జరిగింది. అయితే 100% ఫీజు కడితేనే కాలేజీలో కలవు, లేదంటే లేదనేలాగా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇర్ఫాన్ని కాలేజ్ బయట గేట్ బయట నిలబెట్టడం జరిగింది. దాంతో ఇర్ఫాన్ మనస్తాపం గురై కాస్త గిల్టీగా ఫీల్ అయ్యి అందరు విద్యార్థుల దగ్గర ఈ రకంగా నన్ను గిల్టీగా ఫీల్ చేశారు. కాబట్టి నేను ఏ రకంగా మనస్తాపం గురి చెందాడు. దాంతో మేనేజ్మెంట్ చెప్పాడు, పేరెంట్స్ చెప్పాడు. అయితే పేరెంట్స్ వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పాడు, సరే మేము తర్వాత కడతాం ఫీజు. అయితే మేనేజ్మెంట్ ఏం వినుకోలేదు. ఫీజు కడితేనే మేము హాస్టల్లోకి లేదా కాలేజీలోకి రాణిస్తాం, లేదంటే లేదనేలాగా వివరించడం జరిగింది. ప్రధానంగా ముక్కు పిండి ఫీజులు వసూలు చేసేలాగా ఎస్ఆర్ యాజమాన్యం ఉంది. దీని ద్వారా ఇర్ఫాన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ సీజ్ చేయాలి. అదేవిధంగా ఎస్ఆర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఇర్ఫాన్ తల్లిదండ్రులకు న్యాయం చేయాలనేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరిగేంత వరకు కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా ఇర్ఫాన్ కుటుంబానికి అండగా ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ను ప్రారంభించుకున్నామని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. భరోసా కేంద్రాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని సింగరేణి భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. నేటి నుంచి బాధిత మహిళలకు, బాలలకు ఈ కేంద్రం అన్ని రకాలుగా సహాయకారిగా ఉంటుందని, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు, బాలలకు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లకు దూరంగా ఒక మంచి వాతావరణంలో వైద్యాన్ని, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, వివిధ రకాలైన అన్ని సౌకర్యాలు ఒకే గొడుగు కింద అందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్స్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో షీ టీమ్స్ భరోసా కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. మహిళలు, బాలలపై నమోదైన కేసుల్లో కేసు నమోదు తర్వాత నుండి విచారణ పూర్తయి కోర్టులో ఛార్జీ షీట్ సమర్పించే వరకు బాధితులకు అన్ని రకాల సపోర్ట్ ఈ భరోసా కేంద్రం ద్వారా అందించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. ప్రధాన కలశదేవత పార్వతి పరమేశ్వరం ఆవాహయామి, లక్ష్మీనారాయణం ఆవాహయామి, బ్రహ్మ సరస్వతి దేవత ఆవాహయామి, ఇంద్రాన్ స్వేర్ష మహేంద్ర ఆవాహయామి, చంద్ర స్వేర్ష ఆదిత్య దేవత ఆవాహయామి, గణాధిపతి దేవత ఆవాహయామి, పటారాధన దేవత ఫోటోల పైన పట ఎప్పుడు చేశారు? 5 years అవుతుంది సార్. ఎక్స్పీరియన్స్ 5 years ఉంది. 2014-16 అయిపోయింది మరి. ఎక్కడ చేశారు? హన్మకొండ సార్. నువ్వు పని ఎక్కడ చేశారు? 5 years మన శ్రీలక్ష్మి నర్సింగ్ హోమ్ హన్మకొండ సార్. హన్మకొండ చేశారా? ఓకే. ఇప్పుడు ఐడియా ఉంది. ఇప్పుడు కూడా ముందు ఏం పని చేస్తున్నారు? ఇప్పుడైతే అంటే బాబు ఉన్నాడని చెప్పి ఇంట్లోనే ఉన్నాను సార్. మీరు సార్ ఎక్కడ ఉంది లొకేషన్?
ఇది ఎస్ఐ రూమా ఆ కోసం టేబుల్ ఏదైనా చేశారు కదా. ఎస్ఐ సార్ ఎవరైనా ఇప్పుడు ఉమెన్ విక్టిమ్కి ఎగ్జామినేషన్కి వచ్చిన దానికి వచ్చినా ఇక్కడ కూర్చోవడం ఫోక్సో కోర్టు కూడా ఇక్కడ వచ్చేసాం. ఆ డిటరెన్స్ కావాలి ఉంటే ఆ కోసం ఇది ఇంకా బరోస్ సెంటర్ అండ్ మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీ హోప్ దాట్ దిస్ బరోస్ సెంటర్ విల్ హెల్ప్ అవుట్. మొత్తం భూపాలపల్లిలో ఎవరైనా సమస్య ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ప్యారలల్గా మా సైడ్లో టోటల్ సఖీ సెంటర్ కూడా ఉంటుంది. ఆ టైం అక్కడ మీ ఏదైనా డిబిసి కేసెస్ ఉంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే మెడియేషన్ సెంటర్ ఉంటే అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ దిస్ విల్ హెల్ప్ అవుట్ ఏదైనా భూపాలపల్లి మహిళ కోసం. So I hope that in future also all these staffs they have been recruited ikkada, so they will do their best and will make sure that ఏదైనా women's problem ఉంటే they will solve it. Thank you. పెట్టడం జరిగింది ఫర్ ద ఉమెన్ కోసం. దాంట్లో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా ఏఎన్ఎంస్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటారు, తర్వాత సైకాలజిస్ట్, లాయర్స్ మొత్తం ఏదైనా ఉంటే అది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. దిస్ భరోసా సెంటర్ మ్యాక్సిమం మేము యూజ్ చేయడానికి అంటే బేసిక్లీ ఏదైనా రేప్ కేసెస్ ఉంటాయి, ఏదైనా పాస్కో కేసెస్ ఉంటాయి, ఆ కోసం ఆ విక్టిమ్కి 1 పాయింట్ సొల్యూషన్ కావాలి ఉంటే ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బేసిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి ఉంటే ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలి ఉంటే ఇక్కడ పెడతారు. తర్వాత జడ్జ్లో కూడా నార్మల్గా ఇది 164 సెటిల్మెంట్ ఆ తర్వాత రికార్డ్ చేస్తారు. సో ఆ కోసం కూడా కోర్టులో రావడానికి అవసరం లేదు. ఇక్కడ మాత్రమే జడ్జ్ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాత్రమే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా చేస్తారు. తర్వాత ఇది పోలీస్ సైడ్ నుంచి కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా మా సైడ్ నుంచి డిసైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కూడా టోటల్ 60 డేస్లో విదిన్ 60 డేస్ మేము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది ట్రయల్ నడుస్తుంది. సో బేసికలీ ఓవరాల్గా ఉమెన్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటే స్పెసిఫిక్లీ దోస్ అక్యూజ్డ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.